వైసీపీ ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నం పెట్టరు, అమ్మ అన్నం పెట్టదు అడుగు తిన్నెవరు అనేది సామెత ఉంది. అలాగా ఇప్పుడు పని చేస్తే ఎవరైనా సరే బేసిక్ నుంచి రావాల్సిందే. ఆల్ఫాబెట్స్ రాకుండా పెద్ద ప్రొఫెసర్ కాలేడు. ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఏం తెలుసు. అసెంబ్లీలో మీకు ఎప్పుడు ఏ సెషన్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యాడు, నిన్నగాక మొన్న ఎంపీ అయ్యాడు. ఎవరైనా స్టార్టింగ్ నుంచి అదే అండి. సమస్యల మీద ఆయన కూర్చుని సమస్యల మీద పోరాడితే నీ చరిత్ర అలాంటిది. ఆయన పెద్ద ఆయన ఎక్కడున్నా ఆయన అసలు ఆయన పేద ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పేరు తీసుకురావటం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు తప్పితే మన అభివృద్ధి మేము ఇంత చేసాం, మేము ఎలా మాట్లాడామని ఎక్కడా మనకి వినపట్లేదు. ఇంత ఖర్చు అవుతుంది, గంటకి ఇంత ఖర్చు అవుతుంది అసెంబ్లీకి, రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని బాధ్యత గల ప్రజాప్రతినిధులందరూ తమ విలువైన సమయాన్ని ఆంధ్ర ప్రజల యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క ఆశల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మీ వ్యక్తిగత విమర్శలతోటి సమయాన్ని, అసెంబ్లీని భ్రష్టు పట్టించకండి. చక్కగా హుందాగా వ్యవహరించండి. ప్రజల యొక్క మనసులు గెలవండి. అభివృద్ధి పదాన్ని ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నాను.